మనసాయతే అని అన్నారు. ఆ భక్తి అనేది ఎంత గొప్పది అని అంటే, ఒక బోయవాడిని కూడా భక్తి, ఆ భక్తి అనేది ఏం చేసింది, భక్తి అనేది ఎంత గొప్పది అని అంటే ఒక బోయవాడిని కూడా భక్తులందరిలోనూ అగ్రేసరుడిగా నిలబెట్టింది ఆ భక్తి అనేది. మనం ఆ భక్తులందరి గురించి చెప్పేటప్పుడు, భగవద్భక్తుల గురించి చెప్పేటప్పుడు కన్నప్ప గురించి మనం చెప్తాం. కన్నప్ప యొక్క భక్తి గురించి చాలా గొప్పగా మనం కీర్తిస్తాం. అంత గొప్పగా మనం కీర్తించడానికి కారణం ఏమిటి అంటే ఆ కన్నప్ప ఉన్నటువంటి భగవద్భక్తి. అంటే ఆ భక్తి అనేది అంత గొప్పది. కాబట్టి ఆ అంత గొప్ప భక్తిని కలిగినటువంటి ఆ కన్నప్ప మనందరికీ కూడా చాలా నమస్కారుడుగా ఉన్నాడు. అటువంటి ఆ భక్త కన్నప్ప గురించి శంకరాచార్య భక్తి ఎక్కిందలో అహోవనచలో, ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అహోవనచలో భక్తావనం సాయతే అని అక్కడ అన్నారు. కాబట్టి ఆ భక్తితో భగవంతుడిని ఆశ్రయించినప్పుడు తప్పకుండా భగవంతుడు మన యొక్క అనుగ్రహం ఎవరికైనా సరే తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఎవరు కూడా మాకు దేవుడు అనుగ్రహం పొందే అవకాశం మాకు లేదండి, ఆ శక్తి మాకు లేదండి అని ఎవరు కూడా అనుకోవడానికి వీల్లేదు, అనుకోకూడదు. ఎందుకంటే మన ధర్మం అనేది, మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఇదే. మన హిందూ ధర్మం అనేది అందరికీ కూడా శ్రేయస్సుని పొందడానికి కావాల్సినటువంటి మార్గాన్ని చూపిస్తుంది. అయితే ఆ మార్గాన్ని శాస్త్రం మనకి ఎలా చూపిస్తుందో అలా మనం అనుసరించినప్పుడు తప్పకుండా మనందరం కూడా శ్రేయస్సుని పొందగలుగుతాం. కాబట్టి అటువంటి ఆ భగవద్ అనుగ్రహాన్ని భక్తులు ఎలా పొందుతారు అనేటటువంటి, ఎలా పొందగలరు, భక్తులకి భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయానికి అత్యంత గొప్ప నిదర్శనం, ఎందుకంటే గొప్ప నిదర్శనాన్ని మనం ప్రపంచంలో ఎక్కడ చూపించడం. అటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ శ్రీకాళహస్తి క్షేత్రం అనేది ఇక్కడ ఉండడం. అదేవిధంగా ఈ క్షేత్రంలో ఆ భగవత్ సేవలు చేసేటటువంటి, ఆ ఏదైనా ఒక స్థానంలో ఉంటూ ఆ భగవత్ సేవలు చేసేటటువంటి ఆ సౌభాగ్యం మీ అందరికీ కూడా లభించడం అనేది చాలా చాలా ఎన్నో జన్మల్లో చేస్తున్నటువంటి చాలా పుణ్యం వల్లే సంప్రాప్తించింది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ విశేషంగా ఈశ్వరుడు, అమ్మవారు, అదేవిధంగా దక్షిణామూర్తి యొక్క సన్నిధి. ఎందుకంటే చాలా చోట్ల దక్షిణామూర్తి యొక్క సన్నిధులు ఉంటాయి, కానీ ఇక్కడ ఈ క్షేత్రంలో విశేషంగా దక్షిణామూర్తి యొక్క సన్నిధిలో ఇంకా విశేషమైనటువంటి ఆరాధనలు కూడా జరుగుతూ ఉండడం, ప్రత్యేకంగా వచ్చినటువంటి భక్తులు దక్షిణామూర్తి కూడా విశేషంగా దర్శించడం. అదేవిధంగా ఏ విధమైనటువంటి ఏవైనా దోషాలు ఇత్యాదులన్నీ కూడా ఏమున్నా కూడా అవన్నీ కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఆ అమ్మవారిని, ఈశ్వరుని దర్శిస్తే, ఆ సమస్త ఇక్కడ సేవలు చేస్తే ఆ సమస్త దోషము పరిహారం అవడం, తద్వారా ఇంకా ఇంకా విశేషమైనటువంటి శ్రేయస్సు మనకి లభించడం అనేది ఏదో ఒట్టి నోటి మాట కాదు. ఇది ఎంతోమంది కోట్ల మంది భక్తుల యొక్క అనుభవంలో ఉన్నటువంటి విషయం, అనుభవించి తెచ్చుకున్నటువంటి విషయం. ఏదో అనుభవించి తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఎవరు కూడా కాదు అనడానికి వీల్లేదు. కాబట్టి అటువంటి ఆ క్షేత్రం క్షేత్రం కాబట్టి ఇక్కడ ఉండి ఆ భగవత్ సేవ చేసేటటువంటి ఆ సౌభాగ్యాన్ని పొందడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ క్షేత్రముల యొక్క పవిత్రతని, ఆచారాన్ని, సంప్రదాయాన్ని, ఆ శాస్త్రబద్ధతని మనం ఎంత చక్కగా కాపాడుకుంటామో అంత భగవద్ అనుగ్రహం అనేది మనకి లభిస్తుంది. ఇక్కడ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం అంటే దాని అర్థం ఏమిటి? ఆ క్షేత్రం మీద మొట్టమొదట మన మనస్సులో శ్రద్ధని మనం పెంచుకోవడం. మనం ఎంత శ్రద్ధని పెంచుకుంటామో క్షేత్రాన్ని అంత మనం అభివృద్ధి చేయగలుగుతాం. అభివృద్ధి చెయ్యాలి అనేటటువంటి ఆ ప్రేరణ మనకంత విశేషంగా వస్తుంది. తద్వారా దాన్ని మన కార్యరూపానికి తీసుకురాగలుగుతాం. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా నిర్వికారంగా ఒకే రకంగా ఉంటాడు. మనం ఎలా ఉన్నా కూడా భగవంతుడి విషయంలో ఏ విధమైనటువంటి మార్పు ఉంటుందో ఆయన భగవంతుడు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటాడు. కానీ ఆ భగవద్ అనుగ్రహం మనకి లభించాలి అంటే మన యొక్క శ్రద్ధని మనం పెంచుకోవాలి. భగవంతుడికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు లేవు, కానీ లాభ నష్టాలు ఉండేది మనకి. మనం మన యొక్క జీవితంలో శ్రేయస్సుని పొందాలి, శ్రేయ మార్గం వైపు మనం వెళ్ళాలి అని అంటే దానికి ఆ భగవద్ అనుగ్రహం అనేది తప్పకుండా కావాలి. అటువంటి ఆ సేవలు, ఈ దేవస్థానం యొక్క అభివృద్ధి, దీని యొక్క నిర్వహణ, అభివృద్ధి మొదలైనటువంటి కార్యాలన్నింటినీ కూడా చక్కగా మన హిందూ ధర్మం మనకి ఏ మార్గాన్ని, గొప్ప మార్గాన్ని చూపిస్తోందో ఆ మార్గాన్ని అనుసరించి విశేషంగా మన శాస్త్రములు, మన సదాచారం ఏ మార్గాన్ని మనకు చూపిస్తున్నాయో ఆ మార్గాన్ని చక్కగా అనుసరించి ఈ క్షేత్రాన్ని ఇంకా కూడా చక్కగా అభివృద్ధి చేయాలి. ఇందాక ఇప్పటివరకు కూడా విశేషంగా మంత్రి గారు, రామనారాయణ రెడ్డి గారు
సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ అభివృద్ధి కార్యాలన్నీ కూడా ఇంకా ఇంకా చక్కగా జరిగి ఇంకా ఇంకా ఎన్నో కోట్ల మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కావాల్సినటువంటి ఆ అవకాశం ఇంకా ఇంకా ఎంతో మంది భక్తులకి ఈ అభివృద్ధి కార్యాల ద్వారా లభించుగాక అని ఈ సందర్భంలో ఆ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. భక్తులకి ఇక్కడ భగవద్ దర్శన సౌభాగ్యం అనేది లభించి ఇంకా ఇంకా కూడా భగవద్ అనుగ్రహం లభించుగాక అని ఈ సందర్భంలో ఆ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందాక ఆరంభంలో చెప్పినట్టుగా ఈ రాష్ట్రం అంతా కూడా ఇంకా చక్కగా విశేషమైన